ఈ పూర్తి వివరాలు బయటకు రావాలని ఎక్కువ మంది బయటపడాలని మనం కోరుకోవాలి. కానీ ఉన్న అవకాశం చాలా పరిమితం. దూకేసిన వాళ్ళు వచ్చిన వాళ్ళు మటుకు సగం మంది బయటపడి ఉండొచ్చు అని భావిస్తున్నాను. సరే ఇక ఇక్కడ విషయాలకు వస్తే పవన్ వీరావేశం, అలాగే బీజేపీ బీఆర్ఎస్ సీఎఫ్ కేటీఆర్ కామెంట్స్. అంటే పవన్ కళ్యాణ్ నిన్న మాట్లాడారు. మనం ఎనీవే దీన్ని సిరీస్ లాగా దీన్ని మనం ఎప్పుడు మాట్లాడుతున్నాం. ఈరోజు మీరు నమస్తే తెలంగాణ పత్రిక చూస్తే తెలంగాణ మే ఏ జాగీరా అని ఆయన అడిగినట్టు, అవును మా అయ్యే జాగీరే, బరాబర్ మా అయ్యే జాగీరే అని వీళ్ళు చెప్పడం ఇది కనిపిస్తుంది మనకు. చాలా పత్రికల్లో ఇది పెట్టినప్పటికీ వీళ్ళు కొంచెం ఇక్కడ పొద్దున కేటీఆర్ కూడా చెప్తున్నారు, మేము సన్స్ ఆఫ్ ది సాయిల్, భూమిపుత్రులు ఎవరైతే ఉన్నారో ఈ భూమిపుత్రుల జాగీరే అని కూడా ఆయన అంటున్నారు. కానీ నా ప్రశ్న ఏంటంటే అది వన్ కంటిన్యూస్లీ డైలాగ్లో ఎంగేజ్ అయిన వ్యక్తిగా కొన్ని ఇతర కోణాలు కూడా చెప్పాల్సి వస్తుంది. అసలు ఎవరి మీద ఈ వీరావేశం, ఎవరి మీద వీరావేశం, ఎవరికి సవాళ్ళు విసురుతున్నారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ 2007 ఆయన చెప్పినట్టుగా 2007-9లో యువరాజ్యం నాయకుడిగా ఉన్నారు, ఆవేశపడ్డారు, పంచెలుడు కొడతాం అవి అన్నారు. అంటే ఓకే, అది వీరోచితంగా పోరాడాను రాజశేఖర రెడ్డి మీద నేనే అంటున్నారు. ఓకే, మీరు క్లెయిమ్ చేయండి, ఎవరు చేసే పోరాటాలు వాళ్ళు చేస్తున్నారు అప్పుడు కూడా. కానీ నిన్న మీ వీరావేశం ఎవరి మీద? పొలిటికల్ క్వశ్చన్. చాలామంది అనుకుంటారు కదా పవన్ కేవలం ఆవేశంతో మరి మాట్లాడేస్తాడు, ఏం మాట్లాడతాడు, ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకు స్పష్టంగా తెలుసు. కేటీఆర్ మాట్లాడింది కూడా మనం తర్వాత చూడొచ్చు. కానీ కేటీఆర్ ఒక మాట అన్నారు, ఆయన ఏం బీఆర్ఎస్ని ప్రత్యేకించి ఏం అనలేదండి అని పొద్దున మీడియా వాళ్ళకి ఆయన గుర్తు చేస్తున్నాడు మీట్ ది ప్రెస్లో. ఇతర విషయాలు వేరు, కానీ ఆయనేమి ప్రత్యేకించి మొత్తంలో ఆయనేమి అనలేదు అని. ఈరోజు రిపోర్ట్స్ చూస్తే కూడా చాలా స్పష్టంగా ఆయన, ఇది హిందూ రిపోర్ట్ ఏం రాస్తుంది అంటే, మిస్టర్ పవన్ కళ్యాణ్ టార్గెటెడ్ ది కాంగ్రెస్ వైల్ ప్రైజింగ్ ది బీఆర్ఎస్ ఫౌండర్ కె చంద్రశేఖర్ రావు, నోటబుల్లీ అవాయిడింగ్ ఎనీ రెఫరెన్స్ టు ది బీజేపీ. దిస్ ఇస్ రిపోర్ట్ ఫ్రమ్ అంటే ఇంక ఏ సోర్స్. బీఆర్ఎస్ నేను ఒక్క మాట అన్నా కేసీఆర్ని ఇంతవరకు అని కూడా ఆయన ఒక ఇది చెప్పారు. అలాగే బీజేపీ ఏమో అసలు రెఫరెన్సే లేదు దాదాపు, యాజ్ ది రిపోర్ట్ రైట్లీ సేస్. కాబట్టి పవన్ కళ్యాణ్కి ఒక రాజకీయమైన ఐడియా ఉంది, స్పష్టంగా ఒక వ్యూహం ఉంది. కానీ వీరావేశం ఎంతవరకు? ఇప్పుడు ఆయన జనసేన అధ్యక్షుడే కాదు, ఒక రాష్ట్రానికి, పొరుగు రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. నా అడ్రస్ ఏదో మీకు తెలియడం కోసమే నేను ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాను. ఎవరికి చెప్తున్నారు ఆయన? నేను కుర్చీ వేసుకొని కూర్చుంటాను, ఎవరైనా రండి అని ఎవరికి సవాళ్ళు విసురుతున్నారు? అసలు ఒక 2 రాష్ట్రాలు రాజకీయ పార్టీలు అది వేస్తున్నారా మీరు? నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోవాలా, మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా. తెలంగాణలో జనసేన ఉంటుంది, నేను పోటీ చేస్తా. నేను ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని? ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ? రైట్, అందుకే నేను మీకే చూపించా కదా, మీ అయ్యే జాగీరా అంటే మా అయ్యే జాగీరే అని వీళ్ళు సమాధానం ఇస్తున్నారు. సో ఈ వీరావేశం, ఈ ప్రశ్నలన్నీ ఎవరికి సంధిస్తున్నారు? ఇదొక ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ఫలానా వాళ్ళకు ప్రతి ప్రశ్న ఎవరినో ఒక, మీరు ప్రశ్న అడిగితే నన్ను అడుగుతున్నట్టు నేను సమాధానం మీ ద్వారా వీక్షకులకు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రశ్నలు ఎవరిని అంత ఆవేశంగా నేను ఇక్కడే
మీరు గద్దర్ దగ్గర నుంచి కోడి చెరువులో భూమి దగ్గర నుంచి సినిమా రోజుల దగ్గర నుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గర నుంచి వీటి అన్నిటికీ ఏదైనా థ్రెడ్ ఉందా? అసలు ఒక థ్రెడ్ ఏమైనా ఉందా? కాబట్టి నేను అంటుంది ఏంటంటే ఆయన అసహనము రాజమండ్రిలో మాట్లాడినప్పుడు చెప్పాం కదా, ఈ అసహనము ఆవేశ రూపము తీసుకొని ఆయన ఆ సమయంలో ఏం మాట్లాడినా ఆయన ఖచ్చితమైన రాజకీయ ఎజెండాతోనే మాట్లాడుతున్నారు అనేది స్పష్టమవుతుంది. ఎందుకంటే యాజ్ ఐ వాస్ టెల్లింగ్, ఆయన కొంతమంది పేర్లు తీయడం లేదు. ఆవేశం అనుకుందామని రేవంత్ గారు అంటే నాకు గౌరవం అన్నారు, ఆ మాట్లాడిన విశ్లేషకుడు అంటే నాకు గౌరవం అన్నారు, కేసీఆర్ గారు అంటే నాకు గౌరవం అన్నారు, గద్దర్ అంటే నాకు గౌరవం అన్నారు, చివరికి ఆ రోజు కొంచెం వివాదాస్పదంగా మాట్లాడారని పేరు తెచ్చుకున్న పాశం యాదగిరి గారు అంటే కూడా మీకు గౌరవం అన్నారు, దాసోజు శ్రావణ్ నేనే తెచ్చాను అన్నారు. అంటే ఎవరెవరైతే అనేక సందర్భాలు అనేక మాట్లాడారో వాళ్ళందరి మీద మీకు గౌరవం ఉంది, వాళ్ళతో మీరు కలిసి తిరిగారు. ఇవి అయిన తర్వాత ఇంకా మరి ఎవరి మీద ఆవేశం? కాదండి, పొన్నం కామెంట్స్ మీద కాదా ఆయన పొన్నం అదే నేను చెప్తుంది. పోనీ పొన్నం మీద అంటే మిగతా వాళ్ళ మీద కాదా? ఇంకోటి ఆవేశపడిపోయి నేను తిరుగుతా ఇవి సవాళ్ళు చేశారు. ఎవరైనా మీరు తిరగొద్దండి, మేము తిరిగితే అడ్డుకుంటామని ఎవరైనా చెప్పారా? అవును సార్, ఎలా వస్తామో చూస్తాం, ఎలా వస్తాం అది కేటీఆర్ ఉదయం కూడా చెప్తున్నారు. మీరు ఇక్కడ వాతావరణాన్ని దీన్ని జాగ్రత్తగా చూడాలి, అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. ఇప్పుడు పోటీ చేయాలని ఈ క్షణంలో నిర్ణయించుకున్నాను అంటున్నారు. ఈ క్షణంలో ఎందుకు 2023లో కూడా పోటీ చేశారు కదా, ఇప్పుడు కూడా ఎప్పుడు పోటీ చేస్తా అన్నారు సందేహమే. జిహెచ్ఎంసీలో పోటీ చేస్తానని అంత స్పష్టంగా చెప్పలే. ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటంటే మీ ఇంగ్లీష్ మీడియా రాసింది. ఇక్కడ ఒక అంశం గుర్తించాలి, ఆయన అక్కడ ఆవేశంగా మాట్లాడింది చూశారు, కానీ ఇంగ్లీష్ మీడియాతో ఆయన చాలా వివరంగా చాలా రాజకీయ వ్యూహాత్మకంగా ఆయన మాట్లాడారు. తన భవిష్యత్తు ఆలోచనలు ఎలా ఉన్నాయి, అన్నామలై సమస్యతో సహా మాట్లాడారు ఇంగ్లీష్ మీడియాతో. సో అక్కడ ఆయన చెప్పింది ఏంటి, ఎవరు పోటీ చేయాలని నేను ఈ క్షణంలో నిర్ణయించుకున్నాను. గత కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు చెప్పారని ఒకరిద్దరు మా వాళ్ళు నామినేషన్లు వేస్తే నేను వద్దని చెప్పాను, ఈసారి వద్దని చెప్పాను. కొత్తగా వచ్చిన అదనంగా అంశం ఏదైనా ఉంటే నేను ఈసారి మా వాళ్ళు ఎవరైనా నామినేషన్లు వేయిస్తాము, వ్యూహాత్మకంగా మేము జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తామని కూడా చెప్పడంలా. నేను చెప్తుంది ఏంటంటే ఆవేశం ఎవరు లేకుండా పొన్నం ప్రభాకర్ మాట్లాడింది, కవిత మాట్లాడింది, నేను మనం మాట్లాడాం కదా, మళ్ళీ రోజు అవన్నీ మాట్లాడి వాళ్ళకే నా జవాబు అయితే అప్పుడు ఇంకా చాలా సమస్యలు వస్తాయి. ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఉంది. ఇప్పుడు రాష్ట్రాన్ని విభజించిన రోజు అన్నం తినలేదన్నారు అని తెలంగాణ వాదులనండి నాయకులనండి దాన్ని చెప్తున్నారు. మీరు కూడా దాన్ని ఖండించడం లేదు. మరి ఆ విభజించినప్పుడు కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసే ఉన్నాయి కదా, అందులో ఒక కాంగ్రెస్నే మరి ఎందుకు తీసుకుంటున్నారు మీరు? అంటే బీజేపీ పాత్ర దాని గురించి మీరే పరిగణనలోకి తీసుకోవటం లేదా? లాస్ట్ బట్ ముఖ్యమైనది, భారతదేశంలో తెలంగాణ అంతర్భాగం. ఈ వాస్తవాన్ని ఎవరు కాదనగలుగుతారు? ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే భయంకరమైంది. అసలు ఉగ్రవాదం లాంటి మాటలు ఎవరికి అదే అంటున్నాను నేను. ఈ మాటలు ఎవరికి వర్తిస్తున్నాయి అని మీరు అంటున్నారే. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే భయంకరమైంది, దారుణమైంది అంటున్నప్పుడు ఎవరి ప్రాంతీయవాదాన్ని మీరు ఉగ్రవాదంగా చెప్తున్నారు? మరి రాజకీయాల్లో క్లారిటీ ఉండాలి కదా. ఇప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వం సరిగ్గా లేదు, దాని మీద నేను అంటారా రేవంత్ రెడ్డి